వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఖాతాల్లో నిధులు జమ. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖరీఫ్ లో సన్నవడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బోనస్ బకాయిలను క్లియర్ చేస్తూ 514.36 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. దీని ద్వారా సుమారు 2.17 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం రేపటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న విధంగా సన్నవడ్ల కొనుగోలుకు సంబంధించిన పెండింగ్ బోనస్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. సుమారు 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో క్వింటాల్కు 500 రూపాయల చొప్పున నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం 1939.58 కోట్ల రూపాయల బోనస్ ను చెల్లించింది. రాష్ట్రంలో సన్న బియ్యం సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కాగా రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపులు, ఎంఎస్పీతో పాటు అదనపు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నిధుల విడుదలతో పెండింగ్ బకాయిలు దాదాపు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రైతులు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే సంబంధిత కొనుగోలు కేంద్రాలు, సివిల్ సప్లైస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు. రైతుల ఖాతాల్లో బకాయిల జమ. కాగా మంగళవారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు తుది కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 8,744.13 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతులు భరోసా అందనుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం 9,000 కోట్లను ఖర్చు చేయనుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ పూర్తిని వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం రేవంత్ ఆర్థిక శాఖ అధికారులకు తాజాగా నిర్దేశించారు. అయితే కొద్ది రోజులుగా లబ్ధిదారుల ఖాతాల్లో భారీగా కోత ఉంటుందని చర్చ జరిగింది. శాటిలైట్ సర్వే నివేదికను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి కావడంతో రేపటి నుంచి వరుసగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తుది కసరత్తు కొనసాగుతోంది.